నేను మీ అడ్వకేట్ బిఎన్ఆర్. ఈ వీడియో ద్వారా నేను ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి తెలియజేయాలనుకున్నటువంటి అంశం ఏమంటే, చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు కోర్టులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ ఏ స్థాయిల్లో ఉంటాయి, ఏ కేసు స్వభావాన్ని బట్టి ఏ కోర్టుకి ఆ కేసు వెళ్తుంది అనే సందేహాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వారికి ఆ సందేహాలను నివృత్తి చేయడం కోసం ఈ వీడియోని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇక ముఖ్యంగా మనం ఈ వీడియో ద్వారా మొదటిగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురించి చర్చిద్దాం. అయితే దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో భారత రాజ్యాంగం గురించి, అప్పీల్స్ గురించి ఉంటాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేదా హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, లేదా హైకోర్ట్ ఆఫ్ మద్రాస్ ఈ తరహాలో ఉంటాయి. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఆ రాష్ట్రం పేరు మీదుగా ఒక హైకోర్టు అనేది ఉంటుంది. మరి ఆ హైకోర్టులో ఎటువంటి కేసులు అనేవి నడుస్తాయి అంటే, జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల మీద అప్పీలుకి వెళ్ళడం, పిల్స్ వేయడం, అదేవిధంగా రిట్ పిటిషన్లు ఫైల్ చేయడం, క్వాష్ పిటిషన్లు చేయడం వంటివి ఆ హైకోర్టులో మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జిల్లా స్థాయి కోర్టులు, జిల్లా కోర్టులు. ఇందులో ప్రధానంగా జిల్లా స్థాయికి సంబంధించినటువంటి కోర్టు కేసుల గురించి ఉంటాయి. నెక్స్ట్ నాలుగవది వచ్చేసి తాలూకా స్థాయి కోర్టు, అంటే చిన్న స్థాయి కోర్టు అని అయితే ఉంటుంది. ఇందులో మనం ప్రధానంగా జిల్లా స్థాయి కోర్టులలో ఎటువంటి కేసులు అనేవి నమోదవుతాయి, ఏ ఏ రకమైనటువంటి కేసులు ఉంటాయి అనే అంశాలను మీకు ఇప్పుడు వివరిస్తాను. జిల్లా సెషన్స్ కోర్టులో పెద్ద క్రిమినల్ కేసులు అంటే హత్య కానీ వగేరావి, అదేవిధంగా సివిల్ అప్పీల్ కేసులు, అంటే నేను ఉదాహరణకు ఇలా ఉంటాయి అని ఈ వీడియోలో చెబుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి జిల్లా సెషన్స్ కోర్టులో ఎన్ని రకాల కేసులు, ఆ కేసుకు సంబంధించినటువంటి ఏ ఏ సెక్షన్స్ ఉంటాయి అనేవి అన్నీ కూడా పూర్తి వీడియో మరొకటి అందిస్తాను. ఇప్పుడు పైన టూకీగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, అంటే పెద్ద మొత్తాల సివిల్ కేసులు, ఒక సర్టెన్ అమౌంట్ అనేది సర్టెన్గా పెద్ద స్థాయి సివిల్ కేసులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, ఇందులో చిన్న మొత్తాల సివిల్ కేసులను అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్, జేఎంఎఫ్సి. ఈ జేఎంఎఫ్సిలో వచ్చేసి చిన్న క్రిమినల్ కేసులు అనేది నమోదు కావడం, అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు ఇక్కడ నమోదవుతాయి అన్నమాట. ఫ్యామిలీ కోర్టు, ఈ ఫ్యామిలీ కోర్టులో మనము ఆర్సీఆర్ అంటే కాపురానికి రమ్మని పిలవడం, ఒకవేళ కాపురానికి రాని వారికి విడాకులు ఇవ్వడం, వారి పిల్లల పోషణకు సంబంధించి, కస్టడీకి సంబంధించి, గార్డియన్షిప్కి సంబంధించినటువంటి కేసులు అయితే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్కు సంబంధించినటువంటి క్లైమ్స్ ట్రిబ్యునల్స్ గురించి, యాక్సిడెంట్ పరిహార బీమాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ కోర్టులో ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి లేబర్ కోర్టులు, అంటే ఉద్యోగ వివాదాలు కానీ, శాలరీస్కి సంబంధించి కానీ ఏవైనా సరే ఈ లేబర్ కోర్టులో ఉంటాయి. స్పెషల్ కోర్టులు, ఈ స్పెషల్ కోర్టులు అంటే ఏంటి అంటే పోక్సో కానీ, ఎస్సీ ఎస్టీ, ఎన్డీపీఎస్ ఇటువంటివి. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ కోర్ట్ కేసులు. కన్జ్యూమర్ అనే విషయం, కన్జ్యూమర్ కోర్ట్ అంటే కన్జ్యూమర్ కేసు గురించి తెలుసు. ఎవరైనా వస్తువులు కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి నాణ్యత లేకపోయినా వగేరే అంశాల గురించి అయితే కన్జ్యూమర్ కోర్టులో కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇవి 9 అంశాలు అయితే జిల్లా కోర్టులో మనం చూడవచ్చు. మరి జిల్లా సెషన్స్ కోర్ట్, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్, ఫ్యామిలీ కోర్ట్, మోటార్ యాక్సిడెంట్లకు సంబంధించి, ఆ తర్వాత లేబర్ కోర్ట్, కన్జ్యూమర్ కోర్ట్, ఆ తర్వాత ఇంకొకటి ఎన్ఐ యాక్ట్ గురించి కానీ, ఈ ప్రామిసరీ నోట్లకు సంబంధించి కానీ, ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో మరికొన్ని వీడియోల ద్వారా మీ ముందుకు వస్తాను.